అందరికీ నమస్తే. నేను మీ ధరణి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రిన్సెస్ హయాన్షి. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మన ఛానల్లోని రెసిపీ వచ్చేసి పరమాన్నం అండి. శ్రావణ మాసం వచ్చింది కదా, శ్రావణ శుక్రవారం కూడా వస్తుంది. అందరూ వరలక్ష్మి వ్రతం చేసుకుంటారు కదండి. దానికోసం అయితే ప్రసాదం ఏం చేయాలా అని చూస్తూ ఉంటారు, హడావిడి పడుతూ ఉంటారు. ఎలాంటి హడావిడి లేకుండా ఈ పరమాన్నం అయితే చేసుకోవచ్చండి. చాలా ఈజీగా, చాలా టేస్టీగా ఉంటుంది. వ్రతం రోజు పొద్దున్నే లేవగానే హడావిడి పడకుండా సూపర్ టేస్టీగా ఈ ప్రసాదం అయితే చేసుకోవచ్చు. ఇది ఎలా చేసుకోవాలనేది ఈ వీడియోలో అయితే చూద్దామండి. వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోలు మీ మొబైల్కి నోటిఫికేషన్గా రావాలి అంటే బెల్ సింబల్ని క్లిక్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా మనం పరమాన్నం అయితే చేసేసుకుందాం. మనం చేసుకునే పరమాన్నం కోసం అయితే రైస్ని హాఫ్ అన్ అవర్ ముందే ఇలా నానబెట్టి పెట్టుకోవాలి. రైస్ మంచిగా నానినాయంటే తొందరగా ఉడికిపోతుంది, మంచిగా మెత్తగా కూడా ఉడికిపోతుంది. ఈ గ్లాస్తో అయితే నేను రైస్ 1 గ్లాస్ తీసుకున్నా. ఇంకా 1 గ్లాస్ రైస్కి 3 గ్లాసెస్ వాటర్ వేసుకున్నా. మీరు ఏ గ్లాస్తో తీసుకున్నా కూడా 3 గ్లాసెస్ వాటర్ వేసుకోండి. ఇంకా మనం ఈ రైస్ని అయితే ఉడికించుకుందాం. చూడండి, మనం పెట్టుకున్న అన్నం అయితే ఉడికిపోతుంది. ఇందులోకి అన్నం ఉడికే గ్యాప్లో నేనైతే బెల్లం కట్ చేసి పెట్టుకున్నా. బెల్లంని అయితే ఇందులో వేసేద్దాం. ఇందులో వేసుకున్న బెల్లంని అంతా కూడా మంచిగా కలుపుకుందాం. ఈ బెల్లం కరిగిపోయేంత వరకు కలుపుకోవాలి. చూడండి, నేను తీసుకున్న 1 గ్లాస్ రైస్కి అయితే 1 కప్పు బెల్లం వేసుకున్నా. మీరు ఎంత రైస్ తీసుకుంటే అంత బెల్లం వేసుకోండి. ఇలా చేసుకున్నారంటే చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి పరమాన్నం. చాలా ఈజీగా కూడా అయిపోతుంది. ప్రసాదం మనం హడావిడిగా చేస్తూ ఉంటాం కదా, ఈ కొలతలతో చేశారంటే చాలా టేస్టీగా ఇంకా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇదంతా దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించుకుందాం. చూసారు కదా, ఇది మొత్తం దగ్గర పడిపోయింది. బెల్లం వేసిన తర్వాత అడుగంటకుండా కలుపుతూ ఉండాలండి. ఇప్పుడు ఇందులోకి 1 కప్పు వరకు పాలు వేసుకుందాం. దీన్ని కొంచెం కలుపుకొని పక్కన పెట్టేసుకోవడమే. స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని 1 to 2 టీ స్పూన్స్ వరకు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి ఎక్కువగా తినేవాళ్ళు ఎక్కువగా వేసుకోండి. నెయ్యి కొంచెం వేడైన తర్వాత బాదం పప్పు, జీడిపప్పు, కిస్మిస్ ఇవన్నీ వేసి కొంచెం ఫ్రై చేసుకుందాం. చూసారు కదా, ఇవైతే మంచిగా ఫ్రై అయిపోయినాయి. మనం ఇందాక చేసి పెట్టుకున్న పరమాన్నం ఉంది కదా, అందులోకి అయితే ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా వేసేద్దాం. ఇప్పుడు ఇందులోకి ఇలాచీ పౌడర్ వేసుకుందాం. అంతేనండి, మన పరమాన్నం అయితే ప్రసాదం కోసం రెడీ అయిపోయింది. వరలక్ష్మి వ్రతం రోజు హడావిడి పడకుండా చాలా ఈజీగా చేసుకునే పరమాన్నం అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.